రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడిచ్చిన గొప్ప వాగ్దానములలో ఇది కూడా ఒకటి. దేవుడిచ్చే వాగ్దానాలన్నీ గొప్పవే కాబట్టి ఈ వాగ్దానం కూడా గొప్ప వాగ్దానం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన బంధకములలో, మన శ్రమలలో మనకు ఏమి కలిగి ఉండాలంట? నిరీక్షణ. నీకు నిరీక్షణ లేకపోతే నీవు తర్వాత ఏమీ పొందుకోలేవు. నీ జీవితం అదే స్థితిలో యథావిధిగా ముగిసిపోతుంది. అయితే ఎప్పుడైతే నీకు ఒక నిరీక్షణ ఉంటుందో, నేను దీనిలోంచి బయటకు వస్తాను, నా దేవుడు నన్ను బయటకు రప్పిస్తాడు, నిశ్చయంగా ముందుగతి రానే వస్తుంది, నా ఆశ భంగము కానేరదు అని ఎప్పుడైతే నీవు నిరీక్షణ కలిగి ఉంటావో, ఆ బంధకాలలో, ఆ శ్రమలలో, ఆ చెరలో, ఆ ఇబ్బందులలో, ఆ కాడులు మోసుకుంటూ కూడా నీవు నిరీక్షణ కలిగి ఉంటావా, తిరిగి నీ కోటను మరలా ప్రవేశిస్తావు. ఎవరా కోట? ఆయనే నా ఆశ్రయము, నా ఎత్తైన దుర్గము, నా ఆశ్రయ దుర్గము, నా పట్టణము, నా కోట, నా కొండ అని ఏ భక్తుడైతే మరి ఆయనను గూర్చి వివరించాడో ఆయనే మనకు కోట. ఆయనలో తిరిగి మనం ప్రవేశించాలి. ఎక్కడో ఆయనకి దూరం అయ్యాము, అందుకే ఆ బంధకము, ఆ చెర, ఆ కాడి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. మరలా అక్కడ కూడా నిరీక్షణ కలిగి దేవుని వైపు తిరిగితే, ఎక్కడికి నీవు దిగిపోయావా, భూ దిగంతాలకు చెదరిపోయావా, అక్కడి నుండి మరలా తిరిగి నిన్ను కట్టి రప్పించేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. అందుకే మరలా ఆయన వద్దకే తిరుగుదాం, మన పాపంలో ఒప్పుకుందాం, పశ్చాత్తాపపడదాం, దేవుని కృపను వేడుకుందాం, నిరీక్షణ కలిగి ఉందాము. నిరీక్షణ లేకపోతే నీవు ఇక దానిని గురించి ఆలోచించడం మానేస్తావు, ప్రార్థించడం మానేస్తావు. ఇక నీ జీవితం అందులోనే ముగిసిపోయే వరకు నీవు ఏమాత్రము ప్రయత్నములు చేయవు. అయితే నిరీక్షణ కలిగి ఉందా? ప్రార్థిస్తావు, దేవుని తట్టు తిరుగుతావు, పశ్చాత్తాపడతావు, గోజాడుతావు, కన్నీళ్లు విడుస్తావు, ఉపవాసం ఉంటావు, దేవుణ్ణి వేడుకుంటావు, తిరిగి దేవుని యొద్దకు మళ్ళుకుంటావు. దేవుడు మరలా నిన్ను హెచ్చిస్తాడు. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్ముచున్నారో వారి జీవితాలలో కోల్పోయిన ఏ విషయంలోనైనా దేవుడు ఈ దినము నుంచే రెండంతలుగా మేలు ప్రారంభించేశాడు. నమ్మిన వారు ధన్యులు, నమ్మిన వారికి సమస్తము సాధ్యము. అపనమ్మకం లేకుండా ప్రార్థించుకోండి. దేవుడు తప్పనిసరిగా అద్భుతమైనటువంటి రీతిలో ఏ విషయాలలో కోల్పోయి ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, చెరల్లో ఉన్నారో, కాడులు భరించలేక మోస్తూ ఉన్నారో, అన్ని విషయాలలోనూ రెండంతలుగా మీకు మేలు దయచేయబోతున్నాడు. ఈరోజే అది ప్రారంభించి ఉన్నాడు. నమ్మి విశ్వసిద్దాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో చూద్దాము, సంతోషిద్దాము, దేవుని ఘనపరుద్దాము, ఆయన నామాన్ని అనేకులకు బయలుపరచుదాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే వందనములు. నాయన, ఈ రోజంతట్లో కాపాడండి. చేయి పన్నెండిట్లో ప్రతి విషయంలో కూడా మాకు తోడు నీడగా ఉండి నడిపించండి. ఇదిగో మరి ఒక దినమున మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి వందనాలు. అవునయ్యా, బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్నాము. నిన్ను తప్ప ఎవరిని వేడుకోవటలేదు కాబట్టి నీ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. కాబట్టి నాయన, తిరిగి మరలా కోటవైనటువంటి, ఆశ్రయదుర్గమైనటువంటి, కేడమైనటువంటి నీ వైపే తిరుగుతున్నాం, నీలోనికి ప్రవేశిస్తున్నాం. రెండంతలుగా మేలులు ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి తృప్తిపరచండి. ఎవరు ఏ బంధకాల్లో ఇప్పటివరకు ఉన్నారా, ఏ చెరలలో బంధింపబడి ఉన్నారా, ఈ దినమున విడుదల 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 నీవిస్తున్న వాక్కు ప్రకారం రెండంతల మేలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తిరిగి పొందుకొని నిన్ను ఘనపరిచి నీ నామాన్ని ఉన్నతంగా లోకంలో ప్రచురపరిచేవారిగా ప్రతి ఒక్కరిని నీ ఆత్మశక్తితో నింపి నడిపించి మీ నామాన్ని హెచ్చించుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.